మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉంటున్నాం. సమయంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం గత 2 వీడియోల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోవాయందు భయభక్తులు అన్న మాటను మనం ధ్యానం చేశాం. ఆ భయభక్తులు కలిగి ఉండటాన వచ్చే ఆశీర్వాదాలు, వచ్చే దీవెనలు, ప్రతిఫలం ఈ వచనాల్లో మనం చూద్దాం. వినయమునకు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అని ఉంది. ఈ వినయము అన్నది ఎప్పుడు మన జీవితంలో వస్తుంది? వినయము అన్న మాట తగ్గింపు జీవితానికి, విధేయతకు చక్కని సాదృశ్యమైంటున్నది. ఈ వినయ విధేయతలు ఎప్పుడు మన జీవితంలో వస్తాయంటే నిజమైన సద్భక్తి ఉన్నప్పుడు. భక్తి లేని జీవితం, దేవుని భయం లేని జీవితం, మేము దేవుని యందు భయభక్తులు కలిగమని చెప్పుకుంటున్న వారి జీవితాల్లో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. వినయం ఉండదు వారి జీవితాల్లో. వారి మాటలు గర్వపు మాటలుగా కనపడతాయి. వారి మాటలు గర్వంగా కనపడతాయి. వారి జీవిత క్రియలు గర్వంగా కనపడతాయి. అటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సర్వసాధారణంగా మన జీవితాల్లో ఎప్పుడైతే నిజమైన దేవుని భయము, దేవుని యందలి భయము, భక్తి ఉంటుందో మన జీవితం వినయము సంతరించుకుంటుంది. ఈ వినయం మనస్సు అన్నది దేవుని యొద్ద నుండి మనం నేర్చుకోవాలి. అందుకనే ఫిలిప్పీ పత్రికల 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఆయన మహోన్నతుడైన ప్రభువారిని గురించి చెబుతూ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అంటాడు. క్రీస్తు యేసు ఏ మనసు కలిగి ఉన్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ మనసు మనము కలిగి ఉంటే మనం విధేయత అన్నది మనం నేర్చుకుంటాం. ఆయన ఎంతగా ఆయన విధేయతను మనకు చూపాడంటే, మాదిరి చూపాడంటే విధేయత. ఆయన పరలోక మహిమను విడిచాడు. దేవునితో ఉండి సమాన భాగ్యాన్ని విడిచాడు. సింహాసనాన్ని విడిచాడు. దేవదూతల స్తుతిని విడిచాడు. నీ కొరకు, నా కొరకు మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిపూర్ణ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేని బిడ్డ, యేసయ్య ఈ లోకములో జన్మించినప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభువు ఈ లోకములో ఆయన జీవించిన కాలములో చివరి దినాల్లో శిష్యుల పాదాలు కడిగిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆ దేవాది దేవుడే తగ్గించుకొని పైబట్టను తీసివేసి శిష్యుల పాదాలు కడిగినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభును అనుసరించే మన జీవితాలు, క్రీస్తు నామాన్ని ధరించుకున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితంలో తగ్గింపు అనేది ఉందా? మన క్రియల్లో తగ్గింపు అనేది ఉందా? మన జీవిత నడవడి ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే తగ్గింపు జీవితం మన జీవితంలో అవసరమైంటున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వర్తమానం వింటున్న నీ జీవితంలో ఎంత భక్తి జీవితం కనబరుస్తున్నా, ఎంత విధేయతలు ఎంత భక్తి జీవితం ఉన్నా, ఎంత దేవుని యందలి భక్తి జీవితం నేను జీవించుతున్నానని చెప్పినా, నీలో వినయము లేకపోతే, నీలో తగ్గింపు జీవితము లేకపోతే నీ భక్తి మరి కొట్టుకొని పోతుంది. కనుక ఈరోజు మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యములో తగ్గింపు కలిగి ఉంటావా? ఆయన నీ కొరకు తగ్గించుకొని పరము నుండి భూమికి వస్తే మనము తగ్గించుకోకపోతే మాదిరి ఎక్కడ? కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నీలో ఒకవేళ తగ్గింపు లేకపోతే ఈ రోజే ప్రభువును ధరించుకుంటే, క్రీస్తు మనసు నీవు కలిగి ఉంటే తగ్గించుకో, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, మహోన్నతుడమైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రము నాయన. అవును ప్రభువా, మా జీవితంలో తగ్గింపు అన్న అమూల్యమైన సత్యాన్ని మాకు నేర్పించావు తండ్రి. నీ కృపతో మమ్మల్ని బలపరచమని
నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించు.